వెంకటశేఖర్ అంటే కరెక్ట్ మీ అంటే నేను ఫాలో కాలేదేమో. భారతదేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎన్నో క్యాంపెయిన్స్ కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు గురించి కూడా ఎన్నో ఒప్పందాలు వాటిపైన కొనసాగినాయి. కానీ బడ్జెట్లో ఏఐ డేటా సెంటర్ల గురించి ఎస్టాబ్లిష్మెంట్ గురించి ప్రభుత్వ పాత్ర ఒక రూపకల్పన అనేది ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. వస్తే నేను మిస్ అయితే ఐఎమ్ వెరీ సారీ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఇఫ్ నాట్ ఎందుకు రాలేదు? లేదండి, మీరు అన్నట్టుగా కరెక్ట్గానే చెప్పారు. ఇందులో మనకి బడ్జెట్ ఎలగేషన్లో చూస్తే కనుక ఒక మాటే వాళ్ళు చెప్పారు ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మేము అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నాము, దాని వాడకం గురించి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు. అంతే తప్ప దాని గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన జీపీయూస్, ఎస్పెషల్లీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మీరు అన్నట్టుగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కానీ డేటా సెంటర్స్ అండ్ ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అందరూ మాట్లాడుకుంటున్న జీసీసీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని వాళ్ళకి ఎటువంటి ఈ మినహాయింపులు ఇచ్చి వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలనేది మాత్రం రాలేదు అనేది నిరాశపరిచింది. ఎందుకంటే మీకు నిన్నే జస్ట్ ఒక 24 అవర్స్ బ్యాక్ ఎన్విడియా జాన్సన్ ఒక మాట అన్నారు ఏంటంటే, అమెరికాకి పోటీతో పాటు ధీటుగా చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తుంది, దాదాపు మమ్మల్ని క్రాస్ చేస్తున్నారు వాళ్ళు చెప్పారు. బట్ ఇంకా ఇంకా ఇండియా సెకండ్ స్టేజ్లో ఉండిపోయింది, ఎందుకో అని అర్థం కావట్లేదు. బట్ దెర్ ఈజ్ ఏ బిగ్ యూజర్స్ ఇన్ ఇండియా అని అంటున్నారు. దీనికి సంబంధించి మీరు చూసుకుంటే కనుక చాట్ జీపీటీ అమెరికా అండ్ మీరు చూసుకుంటే కనుక చైనా తీసుకొచ్చిన ఒక యాప్ ఒక్క రోజులోనే $4 ట్రిలియన్ మార్కెట్ని, అమెరికా మార్కెట్ని ధ్వంసం చేసింది, స్టాక్ మార్కెట్ని పడగొట్టింది. ఇంకా కూడా మన ఇండియా నుంచి ఒక చాట్ జీపీటీ లాంటి యాప్ రాలేదు. దానికి సంబంధించి విద్యార్థులకి, అకాడమిక్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఏఐ ట్రైనింగ్ కానీ, ఏఐ ఎల్ఎల్ఎం మోడల్స్ కానీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తర్వాత రాబోతున్న ఫిజికల్ ఏఐ, ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆన్లైన్గా చూస్తాం. తర్వాత రాబోతుంది ఫిజికల్ ఏఐ, ద హ్యూమనాయిడ్ రోబోటిక్స్, వాటికి సంబంధించిన దాని మీద లేదు. ఇంతకీ ఏంటంటే స్వతంత్రం వచ్చిన కానీ ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నా అంటే కొంచెం ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడు కూడా 1% దాటలేదు సార్ బడ్జెట్లో మన దేశంలో. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చూడవచ్చు, హైదరాబాద్ ఎగ్జాంపుల్, సిఎస్ఐఆర్ ఉంది, సిసిఎంబి ఉంది, డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఎల్ ఉంది. వాటికి సంబంధించిన శాస్త్ర సాంకేతికత, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టూడెంట్స్కి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ కనెక్టివిటీ చేసే బ్రిడ్జ్ కనెక్టివిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంకా 0.0%లోనే ఉంటున్నాం మనం. 1%, 2% వేరే దేశాలు కూడా వాటికి కేటాయిస్తున్నాం. ఎప్పుడైతే మనం 1%, 2% దాటామో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అనేది ఒక కంట్రీ డెవలప్మెంట్తో పాటు ఫ్యూచర్ డెవలప్మెంట్కి కూడా ఒక మెయిన్ బిగ్ పిల్లర్. అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు అంతెందుకు సార్, ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు దాదాపు 4 రోజుల పాటు భారత్ మండపంలో వన్ ఆఫ్ ద 4th లార్జెస్ట్ ఏఐ సమ్మిట్ జరుగుతుంది. దాని గురించి దానిలో దృష్టిలో పెట్టుకుని అయినా సరే కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్కి ఇప్పుడు మనం ముందు ఢిల్లీలో జరుగుతుంది. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తయారు చేస్తున్న ఎల్ఎల్ఎంస్ తయారు చేసిన మోడల్ స్టార్టప్స్ కానీ దాని బ్యాకానికి కావాల్సిన జీపీయూస్ వాటికి సంబంధించిన ఒక ఏఐ మిషన్ అనేది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి మీద అలొకేషన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం, దాని మీద ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది చాలా నిరాశపరిచిందని చెప్పాలి సార్. బికాస్ ఆఫ్